హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇవే. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని నమ్ముతూ ఉంటారు. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. స్త్రీలు పొద్దెక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుడు వచ్చాక వాకిలి చిమ్ముకోకూడదు, కల్లాపు చల్లకూడదు. ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్టుగా అవుతుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచము ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త పక్కకు జరిగి అయినా సరే కూర్చోవాలి, కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. అలాగే స్త్రీలు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోబెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకకూడదు. మహిళలు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు, ఆహారం తినకూడదు, గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ఈ సమయంలో ధ్యానము, పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజా గదిలో ఒకే దేవుడికి చెందిన 2 పటాలను ఉంచకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయము, సాయంత్రము ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేసి పూజ చేయాలి. 2 కుందులు లేదా అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము, నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో, కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా అసలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట అనేది రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరపపొడి ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం రోజుల్లో అసలు వీటిని ఎవరికీ ఇవ్వకండి. ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరి ఒకటి ఏమిటి అంటే సంపదను ప్రదర్శించకూడదు. సంపాదన భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్తువులు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము, ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజా గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. స్త్రీ, భర్త అనురాగం పొందడానికి, సంతానం సౌఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం. చాలామంది ఆడవాళ్లకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళసూత్రాలకు ఉంచడం. మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నీసులను పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వలన
భర్త అనారోగ్యానికి గురి అవుతారు అని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయుష్ మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నులను పెట్టడం వలన మంగళసూత్రంలో ఉండే శక్తిని ఆ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెబుతుంటారు. దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెప్తున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వలన శుభాలు కలుగుతాయని చెప్తున్నారు. కొందరు ఇళ్లలో ఆనందంగా, అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చయిపోతూ ఉంటుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటూ ఉన్నారు మన పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు, పిల్లలు తమ మాట వినడం లేదని చెప్తున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమలు పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయటం వలన ఆడపిల్లలు మాట అంటే మన మాట వింటూ ఉంటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకుని అలవాటు చేయాలి. ఇలా చేయటం వలన పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడు ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరమవుతుంటారు. అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను పెంచుకుంటారని పెద్దలు చెబుతున్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. లక్ష్మీదేవి జన్మ నివాస రహస్యం తెలుసా? సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని, శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరి సంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించి ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారం అవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసుడు అమరావతి అధిపతి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రిక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగ భాగ్యాలన్నీ విడిపోతాయి అని శపించాడు. అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగిపోవటంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసురుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ కూడా విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన
సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాల సముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో పాల సముద్రాన్ని చిలకడం మొదలెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాల సముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో అందెల మృదు మధుర రవలులతో చేతిలో కలువ మాలలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది. చంచల స్వరూపిణి లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదని జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు ఈర్ష్య ద్వేషపూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారని, లెక్కలేనంత మంది మృత్యులతో రాజప్రసాదాలతో విలసిల్లుతున్నారని తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో వ్యవహరించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తుంది. ఒకసారి విషయ వాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుణ్ణి కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళిబుచ్చగా అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండడం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతానంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, నా స్థాయిని తలుచుకొని నేను ఏనాడు గర్వపడలేదు. సాధు జనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుణ్ణి సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే కపట ఇంద్రుడు తనకు నైతిక రుజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడిని నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వింటే ఉంటానని ఇంద్రునితో ఐక్యమవుతుంది. చివరిగా ధవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉంటానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవలసి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది.
లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆ తల్లి భక్త జనప్రియ తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవియే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.